పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. హలో శ్రీ పద్మ గారు. హాయ్. ఈరోజు మనం ఉర్లి గురించి మాట్లాడదామండి. ఉర్లి అంటే ఒక పెద్ద పాత్ర అని మాత్రం తెలుసు. యాక్చువల్‌గా డెకరేషన్‌కి ఈ మధ్య అందరూ కూడా వాడుతూ ఉన్నారు. ఇది ఓన్లీ ఫర్ డెకరేషన్ పర్పసా అండి? దీనికి కూడా వాస్తుకి రిలేటెడ్‌గా ఏదైనా ఉంటుందంటారా? వాస్తు అని చెప్పకపోయినా ఎనర్జీస్‌తో చాలా రిలేషన్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మన ఇంట్లో వాస్తు సరిగ్గా ఉంది అంటే పాజిటివ్ ఎనర్జీస్. అంటే కన్‌స్ట్రక్షన్ మీదనే కదా ఏదైనా డిపెండ్ అవుతుంది. ఏ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ జోన్ నుంచి వస్తుంది అనే దాన్ని బట్టి ఇంట్లో మంచి చెడులు అనేటువంటిది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఎనర్జీస్ ఒకవేళ చాలా బాగున్నా అంటే వాస్తు సరిగ్గా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి కొన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇంట్లోకి ఎవరైనా రాకూడని వ్యక్తులు రావటం, అంటే మనకు దృష్టితో చూడటం కానీ, మన మీద ఏడుపులు ఇలాంటివి ఉండటం కానీ, లేదంటే బయట నుంచి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్, బయట అన్నది కామన్ ఎనర్జీస్ ఏవైనా ఉంటాయి. సో అలాంటివి ఇంట్లోకి ఏదైనా వేరే వేరే పరిస్థితులు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఎపిసోడ్స్లో, అలాంటి పరిస్థితుల వల్ల ఎనర్జీస్ అనేటివి ఇంట్లో ఎంటర్ అవ్వటం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, సహజంగా ఎనర్జీ లెవెల్స్ ఇంట్లో డిస్టర్బ్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే పాజిటివ్ వైబ్స్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పాజిటివ్ వైబ్స్ని ఎలా యాడ్ చేస్తాము? ఇలాంటి ఉర్లీలు లాంటి వాటితో యాడ్ చేస్తాం. వాస్తవానికి ఇదేంటంటే కేరళ ఇంకా తమిళనాడు ప్లేసెస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము, ముఖ్యంగా కేరళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఈ ఉర్లీస్ జనరల్గా వంటలు చేయడానికి కూడా వాడుతుంటారు, చాలా టేస్ట్ దాంట్లో బాగా కుదురుతుందని ఇలా అని. కాకపోతే ఇది మరి ఇలా ఉర్లీలను పెట్టి నీళ్లు పోయటం వెనకాల రహస్యం ఏంటంటే, ఇలా వాటర్ ఎలిమెంట్ అనేటువంటిది ఒక ట్రాంక్విలిటీ, ఒక ప్రశాంతతని ఇస్తుంది. అంటే మైండ్ బాగాలేక, లేదంటే ఏదైనా టెన్షన్స్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఎప్పుడు ఏదో గొడవలతో సతమతం అవుతున్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ ఉర్లీలు అనేటువంటివి పెట్టుకోవటం వల్ల వాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో ఉంటుంది. అండ్ ఈ గొడవలు కానీ ఇవన్నీ తగ్గుతాయి. కానీ ఉర్లీలు పెట్టమన్నారు కదా అనేసి ఏది పడితే అది మెటీరియల్ వాడటము, ఎలా పడితే అలా పెట్టడం, ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో పెట్టడం చేయకూడదు. దానికి నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. పెద్ద రూల్స్ అని కాకపోవచ్చు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ ఉర్లీలు అనేటువంటివి సహజంగా నార్త్ ఈస్ట్లో చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి, ఈశాన్యంలో. అలాగే ఉత్తరంలో ఇంకా తూర్పులో కూడా ఇవి ఉర్లీస్ అనేటువంటివి పెట్టుకోవచ్చు. కొంతమంది పడమర భాగాన పెడతారు, కానీ సాధ్యమైనంత వరకు మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉంది అనేది పక్కన పెడితే, ఏ ఫేసింగ్ ఉన్నా కూడా ఉర్లీలని మనము పెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా తూర్పు భాగాన కానీ, ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో కానీ, ఈ 3 జాగాల్లో పెట్టుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. కొంతమంది బ్రహ్మస్థానంలో కూడా పెడుతుంటారు. వాస్తవానికి బ్రహ్మస్థానంలో ఏది పెట్టకండి. బ్రహ్మస్థానం అంటే ఏదో సెంటర్ ఆఫ్ ది హౌస్, అది నాభిస్థానము అని కూడా అంటూ ఉంటారు. అక్కడి నుంచే ఎనర్జీస్ అనేటువంటివి జనరేట్ అయ్యి 4 డైరెక్షన్స్, అంటే మనకి నార్త్ ఈస్ట్, అలాగే సౌత్ వెస్ట్, ఇవన్నీ ఎలా అయితే 4 డైరెక్షన్స్ ఉన్నాయో, ఈ 4 డైరెక్షన్స్కి మళ్ళీ 4 సబ్ డైరెక్షన్స్కి, ఆ సబ్ డైరెక్షన్స్కి మళ్ళీ ఇంకో 4 సబ్ డైరెక్షన్స్ ఉంటాయి. అది బ్రహ్మస్థానంతో కలిపి మనకి 16 డైరెక్షన్స్ ఉంటాయి. అంటే ఈ నాభి స్థానం నుంచి జనరేట్, అంటే ఇంటి మధ్య స్థానం నుంచి జనరేట్ అయిన ఎనర్జీస్ మొత్తం అన్నిటిలో పాకుతూ ఉంటాయి, అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అలా స్ప్రెడ్ అయినవి మళ్ళీ అవి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మళ్ళీ అదొక సైకిల్ లాగా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ఎనర్జీ ఫీల్డ్స్. ఈ ఎనర్జీ ఫీల్డ్స్లో ఎప్పుడైనా ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినా కలిగినప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు, అది యజమానా లేకపోతే ఓనరా లేదంటే టెనెంటా అని కాదు, అక్కడ ఆ ఇంట్లో ఎవరైతే ఎక్కువ కాలం నివసిస్తున్నారో వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఇది ఫస్ట్ జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ ఒక్కొక్కసారి తెలిసి తెలియక యాడ్ అవుతున్న ఎనర్జీస్ని ఇవన్నీ న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. అంటే మైండ్ని చక్కగా పెట్టడము, హెల్త్ మంచిగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు ఉర్లీస్ వల్ల వస్తాయి. అయితే ఈ ఉర్లీలలో మనం ఫస్ట్గా ప్రిఫరెన్స్గా వాడేటువంటి మెటీరియల్ ఏంటంటే మట్టివి. మట్టివి అనగానే ఈ మధ్య మనకి మార్కెట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దొరుకుతుంది. అవును, అదొక మైనస్ పాయింట్. మట్టి కుండల్లా ఏవైతే మనం చేస్తామో అలాంటివి కనుక ఉర్లీలు దొరికితే తెచ్చుకుని పెట్టుకోండి. అవి చాలా మంచిది. చాలా దానివల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అలాగే మనము ఇంకా మనకి ఏది పరిస్థితి కుదరలేదు అంటే ఇంకా లాస్ట్ రిసార్ట్ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి వెళ్ళొచ్చు. అయితే ఇకపోతే మనము దీంట్లో బ్రాస్, ఇత్తడి కూడా వాడుతూ ఉంటారు, కొంతమంది రాగి వాడతారు. న్యాచురల్గా వచ్చేటువంటి వస్తువులు ఏదైనా కూడా మనం వాడుకోవచ్చు. యాక్చువల్గా సైజెస్ కూడా ఏదైనా మ్యాటర్ ఉంటుందంటారా? లేదు, కాకపోతే ఏంటంటే నార్త్ ఈస్ట్, ఈస్ట్ మనం ఈ ప్రాంతాల్లో వాడుతున్నాం కాబట్టి ఎప్పుడు భారీగా ఉన్నటువంటి ఉర్లీలని వాడకపోవటమే మంచిది.
మనం అది పెట్టిన పర్పస్ ఏంటి, మనకి ప్రశాంతత రావాలి, ఇంట్లో గొడవలు తగ్గాలి, మనశ్శాంతి రావాలి అని. కాబట్టి ఆ పర్పస్ని మనం మర్చిపోకూడదు. ఓకే, అయితే ఈ ఉర్లీలో ఏమేమి వేయొచ్చు అంటారు మనం ఈ ఉర్లిని కనుక ఒకవేళ తూర్పులో కనుక పెట్టుకున్నాం అనుకోండి, తూర్పు భాగాన పసుపచ్చ పువ్వులు చక్కగా దాంట్లో వేసి డెకరేట్ చేసుకోవచ్చు. దాంట్లో తాబేలు పెట్టుకోవచ్చు, ఫ్లోటింగ్ క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. చక్కగా దాంట్లో పచ్చకర్పూరం కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. కొన్ని సెంట్స్ అరోమా థెరపీలో వాడేటువంటి కొన్ని ఇవి ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి, అవి కూడా వేస్తూ ఉంటారు. అలాగే ఉత్తరంలో మీరు పెట్టుకున్నారనుకోండి, ఉత్తరంలో మనకి ఆకుపచ్చ పువ్వులు అనేటువంటివి మనకి దొరకవు కాబట్టి మనము ఆకులు, మామిడి ఆకులు లేదంటే ఇలా మంచి ఆకులు కొన్ని ఉంటాయి, మనం పూజలకు వాడే, ఆఖరికి వచ్చి మనము ఏదైనా సరే తమలపాకులు ఇలాంటివి కూడా మనం చక్కగా దాంట్లో పెట్టి, దాంట్లో మనము ఒక విధంగా చెప్పాలంటే తెల్ల పువ్వులు కానీ నీలి రంగులో ఉండేటువంటి బ్లూ కలర్ ఫ్లవర్స్ ఏమైనా దొరికితే అవి తక్కువ దొరకటం అవి కూడా వాడుకోవచ్చు. లేదంటే వైట్ ఫ్లవర్స్ కూడా మనం వాడుకోవచ్చు. ఇలా కాంబినేషన్లో అక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈశాన్యమైన అంతే, అక్కడ ఆ భాగాల్లో ఇలా కాంబినేషన్స్లో చేసుకోవచ్చు. మనం పడమర వైపున చిన్నగా ఏమన్నా పెట్టుకున్నాము అని అంటే దాంట్లో తెల్ల పువ్వులు కూడా వేసుకోవచ్చు, వైట్ రంగు పువ్వులు కూడా వేసుకోవచ్చు. డైరెక్షన్ బట్టి కూడా డైరెక్షన్ బట్టి కలర్ ఉంటుంది, ఎప్పుడు కూడా కలర్ ఉంటుంది. డైరెక్షన్ బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోగలిగితే దాని రిజల్ట్ అనేటువంటిది కూడా ఆఖరికి వచ్చి అరోమా థెరపీ వైజ్ గా డైరెక్షన్ బట్టి మనం ఫ్రేగ్రెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఫ్రేగ్రెన్స్ ఏ డైరెక్షన్కి ఎక్కువగా సూట్ అవుతుంది అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ ఇలా ఉంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాటర్ అనేటువంటిది చాలా ఫ్రీక్వెంట్గా మార్చాలి. ఎంత ఫ్రీక్వెంట్గా అంటే వాటర్ ఎప్పుడు పాడవుతుందో అప్పుడు మార్చేయాలి. అది రోజు మార్చగలిగితే చాలా మంచిదే, కానీ అంత మాకు ఓపిక లేదు అంటే అట్లీస్ట్ ఒక ఆల్టర్నేట్ డేస్ 3 డేస్కి ఒకసారి అలా కూడా మనం చక్కగా దాంట్లో వాటర్ అనేటువంటిది మార్చుకోవటం అనేటువంటిది చేయొచ్చు. యాక్చువల్గా ఒక డౌట్ అండి, ఇప్పుడు వాటర్ ఒక చోట అలా స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు సో మన ఎమోషన్స్ అన్నీ కూడా వాటర్ హ్యాస్ మెమరీ అంటారు కదా, సో అది మరి తీసుకుంటుంది కదా, మరి దాన్ని మనం ఎక్కువ కాలం ఉంచట్లేదు కదా, అందుకని మారుస్తూ ఉండాలి, మారుస్తూ ఉండాలి. 1-2 విషయాలు ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు నెగటివిటీ పెరుగుతుంది, మీరు అన్నది కరెక్టే. కానీ అదే వాటర్ దాంట్లో తిరిగింది అనుకోండి, దాంట్లో ఆ ప్రాబ్లం ఉండదు. మారుస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా మారుస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది పోతుంది. అందుకే నేనేంటి ప్రతిరోజు మార్చగలిగితే చాలా మంచిది అని అంటున్నాను. సో వాటర్ అనేటువంటిది మార్చుకోవటము, అలాగే ప్లాస్టిక్ విషయాలు, ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ విషయాలకి జోలికి కూడా వెళ్ళకపోవటం అనేటువంటిది చాలా మంచిది. అయితే ఈ ఉర్లీస్ అనేటువంటిది వర్క్ స్పేసెస్లో కూడా వాడుకుంటూ ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. అది కేవలం డెకరేషన్ పర్పసే కాదు, దానికి ఏంటంటే బిజినెస్ని పెంచేటువంటిది. కస్టమర్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి ఇక్కడే ఉండాలి, వీళ్ళతో డీల్ కుదుర్చుకోవాలి, వీళ్ళతో నేను కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన పెరిగేందుకు అది దోహదపడుతుంది. దానికి అంత ఎన్హాన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అయితే వీటిని మన అరోమా థెరపీని యాడ్ చేసి ఆయిల్స్, ఫ్రేగ్రెన్స్తో ఉండేటువంటి ఆయిల్స్ని, ఫ్రేగ్రెన్స్తో ఉండేటువంటి క్యాండిల్స్ని, వీటిని కూడా మనం పెట్టగలిగితే మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఉర్లీ గురించి సో చాలా చక్కగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.